దూకుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, కళ్ళున్నవాడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకు ఉన్నవాడు మాత్రం దునియా మొత్తం చూస్తాడు. సరిగ్గా అదే సూత్రాన్ని ఇప్పుడు ఇరాన్ యుద్ధరంగంలో అమలు చేస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ కూటమితో మధ్యప్రాచ్యంలో సెగలు రగులుతున్న వేళ ఇరాన్ తన అసలైన యుద్ధ విమానాలను, ట్యాంకర్లను భూగర్భ ట్యాంకర్లలో పదిలంగా దాచేసింది. మరి బయట కనిపిస్తున్నాయేంటి, రన్వేలపై గర్జిస్తున్నట్లు కనిపిస్తున్న ఆ సుకోయ్ F-14 విమానాలేంటి? అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. అవి విమానాలు అసలైనవి కావు, కేవలం గాలి నింపిన రబ్బర్ బొమ్మలు. ఒకవైపు అమెరికా గర్వంగా చెప్పుకునే పేట్రియాట్ క్షిపణి, ఒక్కొక్క దాని ధర అక్షరాల 20 నుంచి 50 లక్షల డాలర్లు, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు 16 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయలు. మరోవైపు ఇరాన్ ఉపయోగిస్తున్న గాలి బొమ్మలు, చెక్కతో చేసిన నకిలీ విమానాల ధర కేవలం కొన్ని వేల రూపాయలు మాత్రమే. అంటే అమెరికా ఒక్కసారి బటన్ నొక్కితే 40 కోట్లు గాలిలో కలిసిపోతున్నాయి. కానీ అక్కడ ధ్వంసమవుతోంది మాత్రం కేవలం ఒక ప్లాస్టిక్ బొమ్మ మాత్రమే. ఇరాన్ ఈ మాఫియా యుద్ధం కోసం చైనా నుండి దాదాపు 9 లక్షల నకిలీ యుద్ధ పరికరాలను దిగుమతి చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఘోషిస్తున్నాయి. అవి సాధారణ బొమ్మలు కావు, 3D పెయింటింగ్స్. రన్వేలపై అచ్చం విమానం నీడ పడినట్లుగా పెయింటింగ్ వేస్తున్నారు. గాలిలో ప్రయాణించే డ్రోన్లకు అది విమానం లాగే కనిపిస్తుంది. ఇక రెండోది థర్మల్ హీటర్స్. సాధారణంగా క్షిపణుల ఇంజన్ నుంచి వచ్చే వేడిని బట్టి దాడి చేస్తాయి. దీన్ని కనిపెట్టిన ఇరాన్ ఆ నకిలీ బొమ్మల లోపల చిన్న హీటర్లను పెడుతోంది. దీంతో అమెరికా దాదాపు అవే నిజమైన ఇంజిన్లే అని భ్రమపడుతున్నాయి. ఇక మూడవది మెటాలిక్ కోటింగ్. శాటిలైట్ రాడార్లను సైతం మోసం చేయడానికి ఈ బొమ్మలపై ప్రత్యేకమైన మెటాలిక్ పెయింటింగ్స్ వేస్తున్నారు. ఫలితంగా స్పేస్లో ఉన్న శాటిలైట్లు కూడా ఇది ఒరిజినల్ యుద్ధ విమానమే అనే సిగ్నల్ వెళ్తుంది. ఇటీవల ఇజ్రాయెల్ కొన్ని వీడియోలను విడుదల చేసింది. అందులో ఇరాన్ హెలికాప్టర్లను తాము ధ్వంసం చేశామని క్లెయిమ్ చేసింది. కానీ ఆ రక్షణ నిపుణులు ఆ వీడియోలు భూతద్దంలో పెట్టి చూస్తే అసలు విషయం బయటపడింది. క్షిపణి తగిలి పేలిన తర్వాత కూడా ఆ హెలికాప్టర్ ఆకారం చెక్కు చెదరకుండా ఉంది. అంటే అది రబ్బర్తో చేసిన డెకాయ్ అని స్పష్టమైంది. మరికొందరైతే అవి అసలు యుద్ధమే కాదు, AI ద్వారా సృష్టించిన దృశ్యాలని కూడా హెచ్చరిస్తున్నారు.